నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఎప్పుడిస్తావు బాబు కార్యక్రమం. చంద్రబాబు ప్రభుత్వంకి వ్యతిరేక నినాదాలతో భారీ నిరసన చేపట్టిన పెదపొడి మండలం వైసీపీ కార్యకర్తలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాకినాడ వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచారన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాకినాడ రూరల్ సర్పవరం గ్రామ పంచాయతీ కార్మికుల నిరసన. 3 నెలల బకాయి జీతాలు చెల్లించాలని, పీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఎప్పుడిస్తావు బాబు నినాదాలతో పెదపొడి మండలం వైసీపీ కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో భాగంగా అనపర్తి నియోజకవర్గంలోని పెదపొడి మండలంలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ కన్వీనర్ గుత్తుల రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ 2 ఏళ్లు పూర్తవుతున్నా అమలు చేయలేదని ఆరోపిస్తూ ఎప్పుడిస్తావు బాబు, హామీలు అమలు చేయాలి, ప్రజలను మోసం చేయొద్దు అంటూ నినాదాలు చేశారు. నిరసనలో భాగంగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకం చేసిన హామీ బాండ్లు, పత్రికా ప్రకటనల కాపీలను దహనం చేశారు. సూపర్ 6 సహా ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పష్టత ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసిన కూటమి ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు, యువజన కార్యదర్శి నల్లెమిలి విజయరెడ్డి, ఎంపీపీ కేతా తులసి శ్రీనివాస్, జెడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ, వైస్ ఎంపీపీ కరెడ్ల వెంకన్న బాబు, అనపర్తి నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సాంభక్త చంటి, జిల్లా జాయింట్ సెక్రటరీ వాసంశెట్టి మాధవ్, జిల్లా ఉపాధ్యక్షులు సుందరపల్లి సుధాకర్, జేసీఎస్ కన్వీనర్ కర్రి శ్రీ వెంకటరెడ్డి, మండల బీసీసీల అధ్యక్షులు సమ్మంగి దుర్గా ప్రసాద్, కొట్కలపూడి గణేష్, సుందరపల్లి వీరభద్రం, చిట్టూరి సత్యబాబు, కాకర సాయిబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన ప్రారంభమై 2 సంవత్సరాలు గడిచింది. మరి ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు చేస్తానని చెప్పి మోసపూరిత వాగ్దానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు. సరికదా, ఏ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందించారో అవన్నీ కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. మరి అమ్మఒడి అన్నారు, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి డప్పు కొట్టి మరి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అమ్మఒడి ఎగ్గొట్టింది. మరి బాబు వస్తే జాబ్ గ్యారంటీ అన్నారు. జాబ్ గ్యారంటీ ఎవరికంటే వాడు తొత్తులకు ఇవాళ డిఎస్సి పోస్టులు కూడా అమ్ముకున్నటువంటి అసలు నిస్సుగ్గుగా భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా జరిగినటువంటి డిఎస్సి పోస్టుల అమ్మకం చాలా నిస్సిగ్గుగా వాళ్ళు మరి ఒప్పుకోవడం జరుగుతుంది. అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎక్కడ కూడా ఈ రోజుకి ఒక్క పెన్షన్కు సంబంధించిన అప్లికేషన్ కూడా తీసుకోలేదు. కొత్త పెన్షన్ ఇవ్వడం మాట ఉండి కొత్త పెన్షన్ ఇవ్వడం మర్చిపోయి పాత పెన్షన్లని 2 లక్షల పెన్షన్లు కట్ చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో మరి
దివ్యాంగులకు కానివ్వండి, వితంతువులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి ఒక్క కొత్త పెన్షన్ కూడా రాలేదు. రైతులను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, ఆడపడుచులను మోసం చేశారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ని మోసం చేసి వారు మాత్రమే బ్రతకడానికి, మరి ముఖ్యంగా కూటమి నేతలు పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ఉంది తప్ప ప్రజలకు సేవ చేయడానికి కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల సందర్భంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు 4 మండలాల్లో ఈరోజు ఈ సూపర్ 6 అమలు మీద, ఈ హామీలు ఇచ్చిన అమలు మీద నిరసన తెలియజేస్తూ ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఇందులో భాగంగానే ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, కానీ ఏ ఒక్కళ్ళ ప్రజలు సుఖంగా లేరు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్న సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఆయన అన్న డేట్ ప్రకారం సంక్షేమ పథకాలన్నీ ఏత్తం జరిగేది. ఇప్పుడు ఈయన నిమ్మల రామనాయుడు గారు అనేవారు, మీ ఒక ఆడపిల్ల అంటే మీకు 15 ఏళ్ళు, మీకు 15 ఏళ్ళు, మీకు 15 ఏళ్ళు, ఒక 15 ఏళ్ళు కూడా రావట్లేదు. అప్పుడే 2 సంవత్సరాలు గడిచిపోయింది. వీళ్ళ ప్రతి దాంట్లోనే కొరత పెట్టడానికే చూస్తున్నారు, రూల్స్ పెట్టి ఏడాదిలాగా తీసేయడానికి. ఇంకా ప్రతి సంవత్సరం మేము వితంతు పెన్షన్లు, విడో పెన్షన్స్ అన్ని ఇచ్చేవారు. రాజశేఖర రెడ్డి గారు ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కూడా అనేక పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇచ్చారు, భర్త పోతే భార్య ఇస్తున్నారు, అవి 2 ఒకటో అవి కాదు కదా. ఎంతమంది అర్హత ఉందో అంతమంది 60 సంవత్సరాలు నిన్నోళ్ళు ప్రతి సంవత్సరం నిండుతుంటారు, వాళ్ళందరికీ ఇవ్వాలి కదా. ఎందుకు ఇస్తలేదు? మీరు ఇచ్చిన పథకాలు అమలు చేస్తానన్నారు, ఏ పథకం అమలు చేయలేదు. ఒక పథకం అమలు చేశారేమో చెప్పండి. మీరు సంక్షేమం అన్నారు, లేనిపోయిన హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీరన్నీ తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు, డబ్బు అంతా తీసుకెళ్లి అమరావతిని డెవలప్ చేయడానికే చూస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజలకి ఏం చేయాలి అన్నది ఆలోచించలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా పేదల పొట్ట నింపడానికి వాళ్ళకి ఏది అవసరమో అదే చూశారు. ఒక జగనన్న కాలనీ ఏమన్నా ఇల్లు కట్టించారు జగనన్న కాలనీగా, అలాగే పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు, ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చారు. ఆ ఇళ్ల స్థలాలు కూడా ఇప్పుడు కొన్ని తీసేసుకుని మీరు అమ్మేస్తున్నారు. ఇంత దుర్మార్గమైన చర్య ఎక్కడైనా ఉందా? ఈ రాష్ట్రంలోనే ఉంది. ఈ రాష్ట్రంలోనే కూటమి నాయకులు ఒకడొకటి చెప్తాడు, ఒకడొకటి చెప్తాడు, ఒకరికొకరు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడతారు. వీళ్ళంతా చేసేది అభివృద్ధి దృష్టిలో ఎవరో పెట్టుకుంటలేదు, ఓన్లీ వాళ్ళ పొట్ట నింపుకే దృష్టిలో పెట్టుకుంటున్నారు తప్ప కూటమి నాయకులు అభివృద్ధిలో ఏమీ పోషించలేదు. మా జగనన్న అధికారంలోకి వచ్చాక మీకు గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎలాగ అమలు చేశారో అలాగే అమలు చేస్తారు. రుణమాఫీ అన్నారు, ఇప్పుడు రుణమాఫీ చేయలేదు. గతంలో రుణమాఫీ అన్నారు, చేయలేదు. అవునాటికి ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు. కూటమి నాయకులు అందరినీ చూసి, చంద్రబాబు నాయుడు అయితే ఇవ్వకపోతేమో కానీ కూటమి నాయకులు అందరినీ చూసేశారు. కానీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చి ఈ ప్రజలకు న్యాయం చేయండి, మేము అడిగేది అదే, మాకు ఎవరికైనా న్యాయం చేయమంటలేదు, నిరుపేదలను ఆదుకోమంటున్నాం, ఆదుకోండి మీ కూటమి నాయకులు. ఈ రాక్షస పాలనకి సమరగీతం ఇంకా 3 సంవత్సరాల దగ్గరలో ఉంది. 2 సంవత్సరాలే, 1 సంవత్సరం ఎలక్షన్ ఆడవాళ్ళని ఉంటాం. కాబట్టి త్వరలో మా జగన్ గారు, మా డాక్టర్ గారు ఎమ్మెల్యేగా అయ్యి ఇక్కడ మళ్ళీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతారని తెలియజేసుకుంటూ ఈ రోజు డాక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఇంతమంది పెదపూడి మండలంలో స్వచ్ఛందంగా వచ్చినందుకు ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.